ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా డబ్బులు ఎమర్జెన్సీగా అవసరం పడ్డప్పుడు మీరు క్రెడిట్ కార్డు నుంచి మీ బ్యాంక్ అకౌంట్కి అయితే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. దీనికోసం మీరైనా సరే ఇండియాలో ఎక్కువ మంది ఫోన్పే కానీ పేటీఎం కానీ యూజ్ చేస్తున్నారు. బట్ ఇలాంటి ఫోన్పే పేటీఎం యాప్స్ ద్వారా మీరు క్రెడిట్ కార్డు నుంచి బ్యాంక్ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటే అది కన్వీనియన్స్ ఫీ అనేది 2% నుంచి 3% వరకు అయితే ఛార్జ్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 1 lakh రూపీస్ మీరు క్రెడిట్ కార్డు నుంచి బ్యాంక్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటే 2000 రూపీస్ నుంచి 3000 రూపీస్ వరకు అయితే మీకు కన్వీనియన్స్ ఫీ అంటే ట్రాన్సాక్షన్ ఫీ అయితే పడుతుంది. బట్ ఈ వీడియోలో నేను ఏదైతే ఒక యాప్ని మీకు చెప్తానో ఆ యాప్ ద్వారా మీరు క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంకుకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే మీకు చాలా తక్కువ కన్వీనియన్స్ ఫీతో, సో ఫస్ట్ టైం మొత్తానికి కన్వీనియన్స్ ఫీ ఉండదు, సో తర్వాత తక్కువ కన్వీనియన్స్ ఫీతో మీరు మీ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను చెప్పే యాప్ మీకు ఆల్రెడీ తెలుసుకుంటుంది. చాలామంది యూట్యూబర్స్ ఈ యాప్ గురించి వీడియోస్ చేశారు. సో నాకు కొంచెం డిలే అయింది. డిలే అవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే ఈ యాప్ నుంచి బ్యాంక్ అకౌంట్కి డబ్బులు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనే ప్రాసెస్ చెప్పారు తప్ప ఆ ప్రాసెస్ తర్వాత సబ్స్క్రైబర్స్ కొంతమంది కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. సో ఆ ఇబ్బందులు అనేది నేను అబ్జర్వ్ చేసి దాని గురించి ప్రాపర్గా రీసెర్చ్ అనేది చేసి నాకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాతనే నేను వీడియో చేస్తున్నాను. అందుకే డిలే అయింది. సో ఈ వీడియోలో మీరు జస్ట్ క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసుకునే ప్రాసెసే కాకుండా ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో ఎగ్జాక్ట్గా ఎప్పుడు పడుతున్నాయి అండ్ ఎన్నిసార్లు మీరు ఫ్రీగా అంటే కన్వీనియన్స్ ఫీ తక్కువతో మీరు ఎన్నిసార్లు క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఇలాంటి కొన్ని యూస్ఫుల్ పాయింట్స్ అండ్ అట్లాగే ఈ యాప్లో ఉన్న కొన్ని మైనస్ పాయింట్స్. ప్రతి యాప్లో ఏదో ఒక మైనస్ పాయింట్ లూపోల్ ఉంటుంది కదా. సో ఆ మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నా కానీ నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ రీజన్ వల్లే వీడియో అనేది డిలే అయింది. కాబట్టి మీరు వీడియోని ఒకసారి కంప్లీట్గా చూడండి. మీకు జస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకునే ప్రాసెసే కాకుండా ఇందులో ఉన్న ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ కూడా అర్థమవుతాయి. కాబట్టి వీడియోని కంప్లీట్గా చూడండి. మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా డబ్బులు కార్డు నుంచి బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు ఈ ప్రాసెస్ కానీ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఐడియా ఉంటుంది, యూస్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ అట్లాగే వీడియో మీరు కంప్లీట్గా చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళకి కూడా క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకునే టైం వస్తే ఈ వీడియో అయితే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి షేర్ చేయండి. అండ్ అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లాల్లో పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ వస్తాయి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో టాపిక్లోకి వస్తే వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో నేను యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి. మీరు ఆటోమేటిక్గా హౌసింగ్ యాప్కి అయితే వెళ్ళిపోతారు. యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. హౌస్ రెంట్, ఆఫీస్ రెంట్, ఎడ్యుకేషన్ ఫీ, ట్యూషన్ ఫీజు ఇవన్నీ ఉంటాయి. మీరు ఇక్కడ జస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎడ్యుకేషన్ ఫీజు అయితే సెలెక్ట్ చేసుకోండి. కొంతమందికి ఈ విధంగా ఇంటర్ఫేస్ రాకుండా హోమ్ పేజ్ అనేది వస్తుంది డైరెక్ట్గా. నేను చూపిస్తున్నా చూడండి హోమ్ పేజ్ వస్తే కింద పే ఆన్ క్రెడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్. సో దానిపైన క్లిక్ చేసినా కానీ మీకు ఇది ఇక్కడికే వస్తారు. సో మీరు ఎడ్యుకేషన్ ఫీ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ బాక్స్ అయితే వస్తుంది. సో మీరు 1000 రూపాయలు చేసుకోవచ్చు, 10,000 చేసుకోవచ్చు, 50,000 చేసుకోవచ్చు. మ్యాక్సిమం 50,000 లోపు అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఒక్క ట్రాన్సాక్షన్ 50,000 లోపే చేసుకోండి. 50,000 కంటే ఎక్కువ అయితే చేసుకోకండి, నా సజెషన్. సో మీకు కావాల్సిన అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నేను 50,000 అయితే ఎంటర్ చేసా. కింద కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి ఫస్ట్ బాక్స్లో. సెకండ్ బాక్స్లో కూడా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి. థర్డ్ బాక్స్లో ఆ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వండి. ఫోర్త్ బాక్స్లో ఆ బ్యాంక్లో మీ పేరు ఏ విధంగా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా ఇచ్చేయండి. సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీ దగ్గర లేకపోతే యూపీఐ ఐడి కూడా ఇవ్వచ్చు. పక్కన యూపీఐ ఐడి అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీ యూపీఐ ఐడి ఎంటర్ చేసి వెరిఫై చేసుకుంటే అక్కడ బెనిఫిషియరీ నేమ్ వస్తుంది. మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుద్ది. ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేసుకోండి. తర్వాత మరొకసారి మీ పేరు అయితే అడుగుద్ది. ఇక్కడ యువర్ నేమ్ దగ్గర మీ పేరు అనేది ఎంటర్ చేయండి. తర్వాత కింద హ్యావ్ అన్ ఇన్వైట్ కోడ్ అని ఉందా, సో దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఒక ఇన్వైట్ కోడ్ ఎంటర్ చేసే బాక్స్ అయితే ఓపెన్ అవుద్ది. ఇదే ఇంపార్టెంట్ స్టెప్ ఇందులో. సో ఇక్కడ నేను ఏదైతే స్క్రీన్ పైన కోడ్ చూపిస్తున్నానో స్క్రీన్ పైన అండ్ ఇక్కడ కింద కూడా చూపిస్తా. ఆ కోడ్ అనేది ఈ బాక్స్లో ఎంటర్ చేసి పక్కన అప్లై పైన క్లిక్ చేయండి. ఈ కోడ్ మీరు అప్లై చేస్తేనే మీకు కన్వీనియన్స్ ఫీ అనేది తక్కువగా పడుతుంది అండ్ మీరు ఫస్ట్ టైం ఫ్రీగా మీ క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కాబట్టి కోడ్ అనేది ఇంపార్టెంట్. కోడ్ పేస్ట్ చేయకపోతే మీకు ఫోన్పే, పేటీఎంలో అట్లా ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంత ఛార్జ్ పడుతుందో యాజ్ ఇట్ ఈజ్ అంతే ఛార్జ్ పడుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న కోడ్ అనేది ఆ బాక్స్లో ఎంటర్ చేసి అప్లై పైన క్లిక్ చేయండి. వెంటనే మీకు అక్కడ కంగ్రాట్స్ యూ సేవ్డ్ సమ్ అమౌంట్ అని చెప్పేసి వస్తుంది. మీరు ఎంతైతే ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి మీకు అక్కడ అమౌంట్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నాకు 50,000 ట్రాన్స్ఫర్ చేసుకుంటే 423 రూపీస్ అయితే ఆఫ్ అయింది. సో 423 రూపీసే కాదు ఓన్లీ తర్వాత ఈ ట్రాన్సాక్షన్
ట్రాన్సాక్షన్ అనేది జరిగిన తర్వాత మళ్ళీ 423 రూపీస్ అనేది ఈ యాప్లో వ్యాలెట్కి అయితే యాడ్ అవుద్ది. అంటే టోటల్గా ఎంతైతే 800 రూపీస్ ఛార్జ్ పడుతుందో 50,000 ట్రాన్స్ఫర్ చేసుకుంటే అందులో 423 రూపీస్ అనేది ఈ కూపన్ కోడ్ ద్వారా ఫస్ట్ టైమే వస్తుంది మనకి. తర్వాత ఈ ట్రాన్సాక్షన్ అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతా 400 రూపీస్ చేంజ్ వ్యాలెట్కి అయితే యాడ్ అవుతాయి. సో ఇండైరెక్ట్గా మీరు ఫ్రీగా ఎలాంటి ఛార్జెస్ లేకుండా మీరు క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు అయితే బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లే. ఇట్లా ప్రతిసారి వస్తుందా అని కొంతమందికి డౌట్ వస్తుంది. సో నేను కొన్ని వీడియోస్ కింద కూడా కామెంట్ చూసాను. యాక్చువల్గా ఈ ప్రోమో కోడ్ అనేది మీకు ఒకటేసారి పనిచేస్తుంది. సో ఫస్ట్ టైం మీరు ఓవరాల్గా ఫ్రీగా ట్రాన్సాక్షన్ చేసుకున్నట్టే. అండ్ ఆ వ్యాలెట్కి వచ్చిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ వ్యాలెట్ అమౌంట్ని మీరు నెక్స్ట్ టైం మరొకసారి ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు యూజ్ చేసుకుంటే అందులో కూడా కన్వీనియన్స్ ఫీ అనేది 0.5% ఈ వ్యాలెట్లో అమౌంట్ కట్ అయిపోతుంది. సో తర్వాత నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు ఇంకా ఫ్రీగా చేసుకోవాలంటే ఎలా యూజ్ చేసుకోవాలనే టిప్ అయితే చెప్తా. సో ఇక్కడైతే మీరు ప్రోమో కోడ్ ఎంటర్ చేసి కింద పే పైన క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ పాన్ కార్డ్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో మీరు ఎవరి బ్యాంక్ అకౌంట్కి అయితే డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో సో వాళ్ళ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే మీ డీటెయిల్స్ ఇవ్వండి. పాన్ నెంబర్ దగ్గర ఫస్ట్ బాక్స్లో పాన్ నెంబర్ ఇచ్చేయండి. సెకండ్ బాక్స్లో పాన్ కార్డ్లో ఉన్నట్లు ఫుల్ నేమ్ ఇచ్చేయండి. థర్డ్ బాక్స్లో పాన్ కార్డ్లో ఉన్నట్టు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఒక 15 సెకండ్స్ టైం తీసుకొని వెరిఫై అయితే చేసుకుంటుంది. సో పాన్ డీటెయిల్స్ వెరిఫై అయిపోయిన తర్వాత మీకు మరొక 50 రూపీస్ డిస్కౌంట్ అయితే యాడ్ అవుతుంది ఫస్ట్ టైం కాబట్టి. తర్వాత మీరు కింద పే పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. రీడ్ అండ్ అండర్స్టూడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏ క్రెడిట్ కార్డ్ నుంచి అయితే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కార్డ్ నంబరు, కార్డ్ ఎక్స్పైరీ మంత్ ఇయర్, ఆ కార్డ్ మీద ఉన్నట్లు పేరు అండ్ కార్డుకి సంబంధించిన CVV ఎంటర్ చేసి పేమెంట్ నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోయినట్లయితే మీకు ఏదైతే క్రెడిట్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. ఆ OTP ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకున్నట్లయితే మీ క్రెడిట్ కార్డుల నుంచి డబ్బులు అనేది కట్ అయిపోయి ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్గా అవుద్ది. సో ఇక్కడే చాలామందికి వచ్చిన డౌట్, చాలామందికి వచ్చిన ప్రాబ్లం ఏంది అని అంటే మా క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు కట్ అయినాయి కానీ ఇంకా బ్యాంక్ అకౌంట్కి రాలే అని చెప్పి చాలామంది వేరే వీడియోస్ కింద కామెంట్ చేశారు. సో వాటిని చూసే నేను ఇన్ని రోజులు వీడియో చేయకుండా ఆగిన. సో ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ ఏంది అని అంటే పైన ట్రాన్స్ఫర్ టు బెనిఫిషరీ at 6:11 PM టుడే అని ఉంది టైమింగ్. ఈ టైం ఒకసారి చూసుకోండి. టైం చూడక ముందే వర్రీ అవ్వకండి. సో ఇది కొంతమందికి ఇవ్వాలే ట్రాన్స్ఫర్ చేస్తామని టైమింగ్ ఇస్తారు, కొంతమందికి రేపు ట్రాన్స్ఫర్ చేస్తామని టైమింగ్ ఇచ్చి టుమారో అని మెన్షన్ చేస్తారు. సో కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ వచ్చిన మీకు టైమింగ్ ఏదైతే ఉందో ఆ టైమింగ్ వరకు వెయిట్ చేయండి. మాక్సిమం ఆ టైమింగ్ లోపే మీ బ్యాంక్ అకౌంట్కి మనీ అనేది వస్తాయి. కొంతమందికి ఆ టైం దాటినా కానీ మనీ అనేది బ్యాంక్ అకౌంట్కి రావట్లేదు. సో అందులో కొన్ని టెక్నికల్ గ్లిచెస్ ఉండొచ్చు. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారు అంటే నాన్ బ్యాంకింగ్ డేస్లో ఈ ప్రాసెస్ అనేది చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సండే ఉంది, సో సండే రోజు ఎలాంటి బ్యాంకింగ్స్ అయితే ఓపెన్ ఉండవు. అట్లాంటి టైంలో మీరు ఈ ప్రాసెస్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్ అనేది పెండింగ్ పడిపోయి మళ్ళీ వర్కింగ్ డే మండే ఆర్ ట్యూస్డే అమౌంట్ అనేది వస్తున్నాయి. సో ఇట్లాంటివి కొన్ని జరుగుతున్నాయి. సో మీరు బ్యాంకింగ్ డేస్, వర్కింగ్ డేస్ ఏవైతే ఉంటాయో ఆ వర్కింగ్ డేస్లోనే ఈ యాప్ని అయితే యూజ్ చేయండి. అండ్ అట్లాగే ఎవరికైతే నాకు ఒక గంట 2 గంటల్లో ఆ డబ్బులు అనేది అర్జెంట్ ఉంది అని అనుకుంటారో సో వాళ్ళు ఈ యాప్ జోలికి అయితే వెళ్ళకండి. ఎందుకంటే ఈ యాప్ గంట 2 గంటల్లో మీకు ఆ డబ్బులు అనేది బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయవు. సో ఎవరు చెప్పకపోవచ్చు మేబీ, బట్ నేను మీకు ఓపెన్గా చెప్పేస్తున్నా. సో 1-2 అవర్స్లో అవసరం ఉంటే మీరు వేరే ఎమర్జెన్సీగా వచ్చే యాప్స్లో నుంచే ఆ పేరెంట్ అయితే చేసుకోండి. మరి వేరే యాప్స్ 1-2 అవర్స్లో ఇస్తాయి కదా, ఇది డిలే చేస్తుంది కదా, ఇట్లాంటి యాప్ గురించి మీరు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని అంటే ఇది డిలే ఉంది, కాకపోతే మీకు ఇక్కడ బెనిఫిట్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు రేపు కానీ ఎల్లుండి కానీ డబ్బులు అవసరం ఉన్నాయని మీకు ముందే తెలుసు అనుకోండి. సో ఈరోజు మీరు ప్రాసెస్ చేసుకుంటే మీకు ఎలాంటి వరీస్ లేకుండా ఇవ్వాలైనా రేపైనా ఎల్లుండైనా సరే మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. మీ అవసరానికి ఆ డబ్బులు అనేది టైంకి వస్తాయి. అండ్ అట్లాగే మీకు ఇక్కడ ఎలాంటి కన్వీనియన్స్ ఫీ పడట్లేదు. ఫస్ట్ టైము మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి. ఇక్కడ ఒక బెనిఫిట్ జరుగుతుంది కదా మీకు. కాబట్టి ఎవరికైతే కొంచెం ముందుగానే మాకు డబ్బులు అవసరం ఉంటాయని తెలుస్తుందో సో వాళ్ళకు ఇది బెటర్గా ఉంటుంది. ఒక 800-900 రూపీస్ సేవ్ అవుతున్నాయని అంటే సో అవైనా కానీ యూజ్ఫుల్గా ఉంటాయి కాబట్టి సో చాలామందికి ఇది కూడా బెనిఫిట్గానే ఉంటుంది. సో ఇది కంప్లీట్ ప్రాసెస్. అండ్ ఇందులో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే ఒకటి మీకు కన్వీనియన్స్ ఫీ అనేది నేను ఇందాక చెప్పినట్లుగా ఫస్ట్ టైం మీకు ఫ్రీగా వస్తుంది అడ్వాంటేజ్. అండ్ తర్వాత ఎన్నిసార్లు ఇలా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అని అంటే నేను ఇందాక చెప్పినట్లుగా ఈ కోడ్ ఒకటేసారి పనిచేస్తుంది. కాకపోతే ముందు కూడా మీరు సేమ్ ఈ రకంగానే మాకు ఫ్రీగా ట్రాన్సాక్షన్ చేసుకోవాలని అనుకున్నట్లయితే ఒక చిన్న టిప్ ఏంటి అని అంటే మీరు ఈ యాప్ని ఒకసారి యూజ్ చేసుకుంటారా, సెకండ్ టైము వ్యాలెట్లో ఉన్న అమౌంట్ని యూజ్ చేసుకోండి. అప్పుడు ఒక 50% ఆఫ్ అవుతుంది కదా. తర్వాత వ్యాలెట్ 0 అయిన తర్వాత మీరు యాప్ని మీ మొబైల్ నుంచి అన్ఇన్స్టాల్ చేసేయండి. తర్వాత మరొకసారి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో నుంచి అయినా సరే మీ ప్లే స్టోర్ నుంచి అయినా సరే మీ ఇష్టం, అది ఇన్స్టాల్ చేసుకొని మీరు ఇందాక ఇచ్చిన మొబైల్ నెంబర్ కాకుండా వేరే మొబైల్ నెంబర్ ఇవ్వండి. క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సేమ్ అయినా పర్లేదు, బట్ మొబైల్ నెంబర్ అనేది వేరేది ఇవ్వండి. మీ దగ్గర ఇంకో సెకండ్ సిమ్ ఉంటుంది కదా, ఆ సెకండ్ సిమ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీరు అక్కడి నుంచి ట్రాన్సాక్షన్ చేయడానికి ట్రై చేయండి.
చేయండి. అట్లా మీకు మరొకసారి కూడా ఫ్రీగా ట్రాన్సాక్షన్ అవుద్ది. ఇట్లా మీరు ఎన్ని మొబైల్ నెంబర్స్ ఉంటే అన్నిసార్లు కూడా ట్రై చేసుకోవచ్చు. అండ్ అట్లాగే ఇందులో ఇంకేమైనా మైనస్ పాయింట్స్ ఉన్నాయంటే ఆల్రెడీ నేను మీకు చెప్పిన. సో 1-2 గంటల్లో కావాలనుకున్న వాళ్ళకి ఈ యాప్ అయితే సూటబుల్ కాదు. సో అదొకటి మైనస్ పాయింట్. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. అండ్ ఈ మధ్య ఫోన్పే, పేటిఎం లాంటివి కూడా కొంచెం టైం తీసుకుంటున్నాయి. సో అంతకుముందు వెంటనే డబ్బులు అనేది యాడ్ అవుతుండే, ఈ మధ్య కొంచెం టైం పడుతుంది. కాబట్టి వాటితో కంపేర్ చేస్తే ఇందులో మీకు కన్వీనియన్స్ ఫీ అనేది సేవింగ్ అవుతుంది కాబట్టి సో మీ కన్వీనియన్స్ని బట్టి మీరు దీన్ని యూజ్ చేసుకోండి. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.